రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక 45వ డివిజన్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన సదరు డివిజన్లో మహిళలు వేసిన ముగ్గులను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి సందర్భంగా మహిళలు, యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పోటీల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 11వ తేదీన పుష్కరాల రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామని అన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ముగ్గులు పోటీలు పెట్టుకున్నాం. ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత కూడా పెట్టుకుంటా ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్న మహిళా మనులందరూ కూడా మీకు ముగ్గులు వేసే ఓపుకున్నంత వరకు ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలు పెట్టే బాధ్యత మాది. ఈ వాటికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఏ సమస్య వచ్చినా అది మా సొంత సమస్య కింద భావిస్తూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ మీకు ఏ అవసరమైనా ఒక రోడ్డు కానీ, డ్రైన్ కానీ, పట్టాలు కానీ, ఇంకేదైనా కానివ్వండి, ఆ సమస్య పైన స్పందిస్తూనే ముందుకు వచ్చాం. బాధ్యతగా వెళ్ళాం. పెద్దలు కొయ్యలరావు గారి సహకారంతో ఇక్కడ అందరికీ కూడా ఏ అవసరం ఉందో అవసరాన్ని తీరుస్తూ వచ్చాం. ప్రభుత్వ పరంగా ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అందాలో ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించే కార్యక్రమం అతి దగ్గరలో తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒకే మాటతో వెళ్తా ఉన్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్న సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ శాసనసభ్యుడిగా మంచి మెజార్టీ ఇచ్చారు. 45వ వార్డు మీరు ఇచ్చిన మెజార్టీని ఎప్పుడు